బెహని పాడైపోను కాంగ్రెస్ వాళ్ళ కలబోలి మాటలు నవ్వితే కాచకంచి కాడికి వచ్చింది కథ ఏం ఉద్దారగా ఉంది. 6 గ్యారెంటీల ముచ్చట ముంగటేస్తే ఆరుగురు నాకు గదే నడుస్తుందట. ఇక చూడు ఏం జరిగిందో. ఆగో ఆగో కేసీరావు అట్టుకు తూటున్నాయి అని మొన్నటిదాకా పదం పాడిరు. మరి ఇప్పుడు రేవంతమయ్య అట్టుకు తూట్లు లేవా చెప్పురి, రేవంతమయ్య అట్టుకు తూట్లు లేవా చెప్పురి అని గీ రకంగా సబ్బండ వర్గాలు ఎత్తి పొడుస్తుర్రులా. వీళ్ళు 6 గ్యారెంటీలు అన్న ముచ్చట ముంగటేసి ఇగో చూస్తుర్రా ఆఖరికి వస్తల కల్లా 6 ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో షరీగా చేసుకున్నారు. బసవరాజ్ సారయ్య, భాను ప్రసాద్, బోగారపు దయానంద్, దండే వీటలు, ఎగ్గి మల్లేశము, ఎంఎస్ ప్రభాకర్. ఏమన్నా అన్న సందం ఉందా? అరే 6 గ్యారెంటీల కథ ఏందయ్యా అని అడిగితే 6 ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకొని గీ రకంగా ముంగడిపోతున్నారు. అభివృద్ధిలో ముంగడిపోమంటే ఇగో గీ రకంగా. మరి ఎన్నేళ్ళు ఈ కథలు నడిపిస్తారు? ఏమైనా పార్టీని పెంపు చేసుకోవాలి, పార్టీలో బలం పెంచుకోవాలన్న సోయ ఉంది. కానీ మరి ప్రజల కోసం మనం ముందు నిలబడ్డం, ప్రజలు దలుచుకొని ప్రజలు ఒలుచుకొని మనల్ని గెలిపించారు. మరి ప్రజలకు మనం ఏం సేవ చేయాలి, ఎట చేయాలన్న సోయి మాత్రం పక్కకు పెట్టిరట ఈ కాంగ్రెస్ లీడర్లు. ఏమైనా పతాకము బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి ఏ ఎమ్మెల్యే వస్తుండు, ఏ ఎమ్మెల్సీ వస్తుండు, ఇగో ఈ రకంగానే ఎదురు చూసుకుంటా ఇక వాళ్ళని మాత్రం దృష్టి మరల్చుకొని ఈ రకంగా పార్టీలో షరీగా చేసుకుంటున్నాడు లీడర్లు. ఇక గీడ ఉన్న సోయి మాత్రం పరికాడ లేదని ఈ నోట ఆ నోట పోకుతున్న మాట.